సార్ మహబూబ్ నగర్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు? సంధ్య మేడం. మాట్లాడండి సార్ తో, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి అమ్మా సంధ్య గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి అమ్మా. మేము ఇది ఎంఎల్టీ కోర్సు చేస్తున్నాం, మంచిగా ఉంటుందా సార్? ఏం తీసుకున్నారమ్మా, మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్పండి అమ్మా. ఎంఎల్టీ సార్, మెడికల్ ల్యాబ్. ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకున్నారు, అవును సార్. చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఆల్రెడీ కోర్స్ చేస్తున్నారా? అవును సార్, చేస్తున్నాం. వెరీ గుడ్ అమ్మా, మీ డౌట్ ఏంటో చెప్పండి అమ్మా. అదే కోర్సు మంచిగా ఉంటుందా, ఫ్యూచర్ మంచిగా ఉంటుందా, నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? అవునమ్మా, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటిది టెక్నికల్ కోర్స్ అమ్మా. చాలా మంచి కోర్స్ ఎంచుకున్నారు మీరు. ఇప్పుడు ఏంటి అంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి, ల్యాబ్ టెక్నీషియన్స్ కింద జాబ్ అవకాశాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చాయి, బయట ల్యాబ్స్, ప్రైవేట్ ల్యాబ్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కింద కనుక మీరు కోర్సు పూర్తి చేసినట్లయితే ఆ ల్యాబ్ టెక్నీషియన్ కింద మీరు జాబ్ పొందడానికి అవకాశం ఉంటుంది. దాదాపు ఒక 8,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు మీకు శాలరీ అనేటువంటిది లభిస్తుంది. మీరు జాయిన్ అయినటువంటి సంస్థను బట్టి, అలాగే ఆ పనిచేస్తున్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రిని బట్టి జీతం ఇంకా పెరిగేటువంటి ప్రారంభ వేతనం నేను చెప్తున్నానమ్మా. అలాగే మనకి గవర్నమెంట్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయమ్మా. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అనేటువంటివి చాలా మంచి ఉద్యోగాలు. అలాగే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కింద కూడా మీరు వెళ్ళచ్చు, ఆ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చమ్మా. సో మంచి కోర్స్ తీసుకున్నారు. సో ఇప్పుడు బిఏ ఎంఏ సోషియాలజీ చేయాలనుకునే గృహిణుల విషయానికి వస్తే సార్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయా? అండ్ చాలా మందికి ఆన్లైన్ క్లాసెస్ కూడా రెగ్యులర్గా అయితే కుదరదు, సో వీకెండ్ క్లాసెస్ ఇలా ఏమైనా అవైలబుల్గా ఉంటాయా? 100% అండి. ఎందుకంటే నేను కూడా సజెస్ట్ చేసింది ఏంటి అంటే రెగ్యులర్గా వెళ్ళండి అనేటువంటి దానికన్నా కరస్పాండెన్స్ గాను డిస్టెన్స్లోను ఆన్లైన్లోనూ చేయండి అనే నేను సజెస్ట్ చేస్తాను. కారణం ఏంటి అంటే మీకు ఇంటి దగ్గర భర్త బాధ్యతలు ఉంటాయి, పిల్లల బాధ్యతలు ఉంటాయి, కుటుంబ బాధ్యతలు అనేటువంటివి ఉంటాయి. ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలేజీల్లోకి వెళ్ళి చదవవలసినటువంటి అవసరం లేదు. మీరు గృహిణులుగానే ఉంటూ ఇంటి దగ్గరే ఉంటూ మీరు ఆ యొక్క స్టడీ సెంటర్లు ఉంటాయమ్మా. డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి స్టడీ సెంటర్లు ఉంటాయి. ఉదాహరణకి మీరు హైదరాబాద్లో ఉన్నారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్ జి రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇదంతా కూడా ప్రతి యూనివర్సిటీలోనూ ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుందమ్మా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటే ఇంకా అది నోన్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓన్లీ. కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటాయంటే ఈ స్టడీ సెంటర్లో వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. అంటే మీరు వారం మొత్తం కాలేజీకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఎగ్జామ్స్ ముందర కొన్ని ఓరియంటేషన్ క్లాసెస్ అనేటువంటివి పెడతారు. ఆ క్లాసెస్ ద్వారా మీరు ఈ యొక్క లెర్నింగ్ అనేటువంటిది నేర్చుకోవచ్చు. అండ్ ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా వినొచ్చు, అలాగే వీకెండ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, ఆఫ్లైన్లో అటెండ్ కావచ్చు, ఆన్లైన్లో అటెండ్ కావచ్చు. అద్భుతమైనటువంటి అవకాశాలమ్మా. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఇలాగ అనేక యూనివర్సిటీలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఇస్తున్నాయి. అలా కాకుండా మీరు యూజీసీ గుర్తించినటువంటి నేషనల్లో దేశంలో ఉన్నటువంటి యూజీసీ గుర్తింపు ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే ఈ కోర్సెస్ ఆన్లైన్లో మీరు చేయొచ్చు. అద్భుతమైనటువంటి అవకాశం అండి వీళ్ళకి.